ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఎన్నో పురాతనమైన అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. కానీ గీజాలో ఉన్నటువంటి గ్రేట్ పిరమిడ్ అంత మిస్టీరియస్ నిర్మాణం మరొకటి లేదు. చాలా దేశాలలో చిన్నవి పెద్దవి కలిపి కొన్ని వందల సంఖ్యలో పిరమిడ్లు ఉన్నా కానీ ఈ గ్రేట్ పిరమిడ్ వాటికన్నా ప్రత్యేకమైనది. చనిపోయిన ఈజిప్ట్ రాజుల శవాలను భద్రపరచడానికి ఈ పిరమిడ్లు నిర్మించారని మనకు తెలుసు. కానీ ఇలా వందల అడుగుల ఎత్తులో టన్నుల బరువుండే రాళ్లతో కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం అంత భారీ నిర్మాణం చేపట్టడం అనేది నిజంగా అద్భుతమే. అసలు పిరమిడ్ల గురించి, వాటికి సంబంధించిన రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ది గ్రేట్ పిరమిడ్ సుమారుగా 4500 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం 2560 సంవత్సరంలో ఈజిప్టుని పాలించిన ఖుఫు అనే రాజు ఈ గ్రేట్ పిరమిడ్ నిర్మాణాన్ని చేపట్టాడు. 481 అడుగుల ఎత్తు, 13 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పిరమిడ్ని నిర్మించడానికి భారీ రాళ్లను ఉపయోగించారు. దీనిలో వాడిన ఒక్కొక్క రాయి బరువు సుమారుగా 3 టన్నుల నుండి 30 టన్నుల బరువు ఉంటుంది. అలాంటివి సుమారుగా 23 లక్షల భారీ రాళ్లతో ఈ పిరమిడ్ని నిర్మించారు. అయితే అన్ని టన్నుల బరువున్న రాళ్లను అంత ఎత్తుకు ఎలా తీసుకువెళ్లారు అనేది ఒక పెద్ద మిస్టరీ. ఇప్పటిలా ఆ రోజుల్లో క్రేన్లు, ఫోర్క్ లిఫ్ట్లు లేవు. అయితే ఇంత బరువున్న రాళ్లను పిరమిడ్ పైభాగానికి చేర్చడానికి ర్యాంపులను నిర్మించి దాని మీదుగా రాళ్లను లాగుతూ పైకి చేర్చి ఉంటారని కొంతమంది ప్రతిపాదిస్తున్నారు. మళ్ళీ దీనిలో 2 థియరీలు ఉన్నాయి. ఒకటి, పిరమిడ్కి ఒకవైపు స్ట్రైట్గా ర్యాంపుని నిర్మించి ఉండాలి. కానీ పిరమిడ్ ఎత్తు పెరిగే కొద్దీ ర్యాంపు పొడవు కొన్ని మైళ్ళ దూరం పెరిగిపోతుంది. రెండవది, పిరమిడ్ చుట్టూ స్పైరల్ ర్యాంప్ నిర్మించడం. కానీ ఏటవాలుగా ఉండే పిరమిడ్ మీద ర్యాంప్ని నిర్మించడం కష్టం. అలాగే ఆయా రాళ్ల బరువును బట్టి ఒక్కొక్క రాయిని పొడవైన తాళ్లతో కొన్ని వందల మంది లాగేవారు. అయితే ఈ స్పైరల్ ర్యాంపులో కార్నర్స్లో మలుపు తిరగడం అనేది చాలా కష్టం. మరి ఏ విధంగా వాళ్ళు అంత బరువైన రాళ్లను అంత ఎత్తుకు చేర్చారు అనేది ఇప్పటికీ అంత చిక్కని మిస్టరీగానే ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పిరమిడ్ నిర్మాణంలో వాడిన కొన్ని రాళ్లను కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్న ఒక పెద్ద క్వారీ నుండి తీసుకువచ్చేవారు. ఆ క్వారీలోని కొన్ని వేల మంది పనివాళ్లు రాళ్లను దిమ్మలుగా చెక్కేవాళ్ళు. అయితే ఆ రాళ్లను చెక్కడానికి ఇప్పటిలా ఇనప వస్తువులు, ఆయుధాలు లేవు. ఎందుకంటే అప్పటికి ఇంకా ఈజిప్షియన్లు ఇనుమును కనుగొనలేదు. వాళ్లకు ఆ కాలంలో కేవలం రాగి మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ రాగి పరికరాలతో ఆ బలమైన రాళ్లను చెక్కడం చాలా కష్టం. అలా ఆ రోజుల్లో కేవలం రాగి ఉలి మరియు రాతితో చేసిన సుత్తులను ఉపయోగించి 23 లక్షల భారీ రాళ్లను చెక్కారంటే మాటలు కాదు. అలా ఎక్కడో క్వారీలో మలిచిన రాళ్లను నైలు నదిలో పడవల ద్వారా పిరమిడ్ దగ్గరకు చేర్చి అక్కడి నుండి 2 చెక్క కర్రల మీద ఈ రాళ్లను ఉంచి దానిని తాళ్లతో కట్టి కొన్ని వందల మంది లాగుతూ పిరమిడ్ వరకు చేర్చేవారు. ఎందుకంటే ఆ కాలానికి ఇంకా ఈజిప్ట్లో చక్రం వాడుకలో లేదు. అయితే ఇసుకలో దేనినైనా లాగాలంటే చాలా కష్టం. అందుకోసం ఈజిప్షియన్లు వాళ్ళు రాళ్లను తరలించే ముందు భాగంలో నీళ్లు పోసి ఆ ప్రాంతాన్ని తడి చేసేవారు. దీనివల్ల ఇసుక వలన కలిగే ఫ్రిక్షన్ 50% వరకు తగ్గుతుందట. దానితో వాళ్ళు రాళ్లను కొంచెం సులువుగా లాగగలిగేవారు. దీనికి సంబంధించిన ఆధారాన్ని ఈజిప్ట్లోని బయటపడ్డ చిత్రాలలో గమనించవచ్చు. ఇదిలా ఉంటే గ్రేట్ పిరమిడ్ని నిర్మించడానికి సుమారుగా 20 సంవత్సరాలు పట్టింది. దీని నిర్మాణంలో 20,000 నుండి 30,000 మంది నిరంతరం కష్టపడ్డారు. ఒక అంచనా ప్రకారం 23 లక్షల రాళ్లను తరలించడానికి రోజుకు 12 గంటల చొప్పున 365 రోజుల పాటు పనిచేసిన 20 సంవత్సరాలలో ఈ నిర్మాణం పూర్తి కావడానికి ప్రతి 2.5 నిమిషాలకు ఒక రాయిని పిరమిడ్కి చేర్చవలసి ఉంటుందని స్టడీలో తేలింది. అంటే ఈజిప్షియన్లు ఎంత వేగంగా పనిని పూర్తి చేశారో అర్థం చేసుకోవచ్చు. అసలు ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేని ఆ రోజుల్లో అంత వేగంగా పిరమిడ్ నిర్మాణాన్ని చేపట్టారంటే నిజంగా ఒక అద్భుతమే. ఒకవేళ అలాంటి పిరమిడ్ని ఇప్పుడు నిర్మించాలంటే సుమారుగా $5 బిలియన్ ఖర్చు అవుతుందట. అంటే మన రూపాయల్లో దాదాపుగా 35,000 కోట్లు అన్నమాట. ఇంత టెక్నాలజీ ఉన్నా సరే ఈ రోజుల్లో అలాంటి పిరమిడ్ని అంత తక్కువ కాలంలో నిర్మించగలమా అంటే కష్టమనే చెప్పాలి. దానికి ఉదాహరణ, ఈజిప్ట్ ప్రభుత్వం నైల్ నది మీద ఆస్వాన్ హై డ్యామ్ రిజర్వాయర్ నిర్మించాలనుకుంది. కానీ అలా చేస్తే ఆ నదికి దగ్గరలో ఉన్న అబూ సింబెల్ టెంపుల్స్ మునిగిపోతాయి. ఏం చేయాలో తెలియక ఈజిప్ట్ ప్రభుత్వం ఏకంగా ఆ గుడి మొత్తాన్ని అక్కడి నుండి దూరంగా కొంచెం ఎత్తైన ప్రదేశానికి తరలించాలనుకుంది. యునెస్కో సహాయంతో ఆ గుడిని తరలించడానికి 1964 సంవత్సరంలో పూనుకుంది.
అలా మొత్తం గుడిని, భారీ విగ్రహాలను, అప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ యంత్రాలను ఉపయోగించి 2200 ముక్కలుగా విడగొట్టి నది ఉన్న ప్రాంతం నుండి 200 మీటర్ల దూరంగా 65 మీటర్ల ఎత్తులో మళ్లీ ఆ ఆలయాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టులో 3000 మంది పాల్గొన్నారు. అలా అప్పటికే ఉన్న ఒక ఆలయాన్ని ఆనాటి ఇంజనీర్లు భారీ యంత్రాలను, పరికరాలను ఉపయోగించి కొన్ని మీటర్ల దూరంలో ఏర్పాటు చేయడానికి 5 సంవత్సరాల సమయం పట్టింది. నిజంగా ఇది అద్భుతమనే చెప్పాలి. కానీ మరి ఎటువంటి టెక్నాలజీ లేకుండా కేవలం రాగితో చేసిన ఉలి, రాతి సుత్తులను ఉపయోగించి 23 లక్షల రాళ్లను చెక్కి వాటిని లాక్కుంటూ తీసుకువచ్చి ఆ భారీ పిరమిడ్ను కేవలం 20 సంవత్సరాల్లో నిర్మించడం అనేది సాధారణ విషయం కాదు. ఈ పిరమిడ్ నిర్మాణం కోసం పనిచేసిన వాళ్ళు బానిసలో, ఖైదీలో కాదు. సినిమాలో చూపించినట్టు కొరడాలతో కొట్టి పని చేయించడం వంటివి ఉండేది కాదు. దీనికోసం కొన్ని వేల మంది కళాకారులను పనిలోకి తీసుకున్నారు. అలాగే ప్రజలు కూడా అది కష్టంగా భావించకుండా వాళ్ళ చరిత్ర ఎప్పటికీ నిలిచిపోవాలనే ఉద్దేశంతో వాళ్ళ రాజు మీద ప్రేమ, గౌరవాలతో దీనిని నిర్మించారు. ఆ పనిలో పాల్గొనడం దేశ సేవగా భావించి ఒక ఆర్మీలా పనిచేసేవారు. అలాగే ఆ రాజు కూడా పిరమిడ్ నిర్మాణంలో పనిచేసే వాళ్ళను అలాగే చూసుకునేవాడు. వాళ్లకు మధ్య మధ్యలో ఏవైనా గాయాలు అయితే చికిత్స కోసం ఎక్కడికక్కడ ఆనాటి కాలంలోని వైద్యులతో వైద్య శిబిరాలు వంటివి ఏర్పాటు చేసేవారు. పిరమిడ్ నిర్మాణం అంటే ఏదో సాధారణంగా రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చుకుంటూ వెళ్ళిపోలేదు. పిరమిడ్కి మధ్యలో మళ్లీ ఛాంబర్స్ ఉన్నాయి. ఈ ఛాంబర్స్లోకి వెళ్ళడానికి పొడవైన సొరంగ మార్గాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు కొన్ని సొరంగాల్లోకి పూర్తిగా చేరుకోలేకపోతున్నారు. ఈ ఛాంబర్స్ని, సొరంగాలను గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. ఈ గ్రానైట్ రాళ్ళైతే ఒక్కొక్కటి సుమారుగా 12 నుండి 70 టన్నుల బరువు ఉండేవట. పిరమిడ్ నిర్మాణంలో వాడిన సున్నప్రాయి కన్నా కూడా ఈ గ్రానైట్ రాళ్ళు చాలా బలంగా ఉంటాయి. వీటిని వాళ్ళ దగ్గర ఉన్న రాగి ఉలితో 1 అంగుళం ప్రదేశాన్ని చెక్కాలంటే గంటల సమయం పడుతుందట. సరే, అసలు ఈ పిరమిడ్ని ఎందుకు నిర్మించారు? క్రీస్తు పూర్వం 2686 నుండి 2181 సంవత్సరం వరకు ఈజిప్ట్ను ఫారో అనబడే రాజులు పాలించేవారు. వాళ్ళ ఆచారం ప్రకారం రాజు లేదా రాణి మరణించిన తరువాత వాళ్ళ శరీరాలను పూడ్చడం లేదా దహనం చేయకుండా వాళ్ళ శరీరాలకు మమ్మిఫికేషన్ చేసి కొన్ని లేపనాలు పూసి భద్రపరిచేవారు. వాటిని ఉంచడం కోసం ఈ పిరమిడ్లు నిర్మించడం వాళ్ళ ఆనవాయితీ. కేవలం ఒక సమాధిని భద్రపరచడం కోసమే ఇన్ని వేల మంది అన్ని సంవత్సరాల పాటు అంత భారీ పిరమిడ్ను నిర్మించారా అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే పిరమిడ్లను నిర్మించిన తీరు, వాటి నిర్మాణంలో వాడిన పద్ధతులను బట్టి చూస్తే ఈ పిరమిడ్ల నిర్మాణం వెనక వేరే కారణాలు ఉండవచ్చని అర్థమవుతుంది. ఈ పిరమిడ్లను సమాధులను భద్రపరచడానికి కాదని, వీటిని ఆ కాలంలో పవర్ ప్లాంట్లుగా వాడేవారని కొంతమంది ప్రతిపాదిస్తున్నారు. దానికి కారణం పిరమిడ్లోని సొరంగ మార్గాల ద్వారా లోపల ఛాంబర్స్లోకి వెళ్లిన పరిశోధకులకు ఇప్పటి వరకు ఆ కాలం నాటి మమ్మీలు ఒక్కటి కూడా కనపడలేదు. అంతేకాదు, ఆ పిరమిడ్ నిర్మాణంలో డోలమైట్ అనబడే ఎలక్ట్రిసిటీ కండక్టివిటీని పెంచే మెటీరియల్ ఎక్కువగా వాడినట్టు కనుగొన్నారు. అలాగే ఒక సీక్రెట్ ఛాంబర్ అయితే మనిషి వెళ్ళడానికి వీలు లేకుండా క్లోజ్ చేయబడి ఉంది. 2011వ సంవత్సరంలో శాస్త్రవేత్తలు కెమెరా ఉన్నటువంటి ఒక చిన్న రోబోట్ను ఆ ఛాంబర్లోకి పంపి ఫోటోలు తీయగా ఆ ఛాంబర్లో కాపర్తో కూడిన రింగులు వంటివి ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అలాగే క్రింద కొన్ని రేఖాచిత్రాలు ఉన్నాయి. ఇవి ఆ కాలం నాటి ఎలక్ట్రికల్ వైరింగ్ డయాగ్రామ్ అయి ఉండవచ్చని, ఈ కాపర్ రింగులు ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ని విడుదల చేయడం కోసం అయి ఉంటాయని కొంతమంది ఊహిస్తున్నారు. పిరమిడ్ అంతటిని సున్నపురాయితో నిర్మించి ఆ ఛాంబర్స్ని మాత్రం గ్రానైట్తో కట్టడానికి కారణం, గ్రానైట్లో క్వార్జ్ అనబడే మెటీరియల్ ఉంటుంది. ఈ క్వార్జ్ని ప్రెజర్కి గురి చేసినప్పుడు దాని నుండి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. డోలమైట్, కాపర్, క్వార్జ్తో కూడిన గ్రానైట్ ఇవన్నీ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసేవే. కాబట్టి పిరమిడ్లను పవర్ కోసమే వాడారని అంటున్నారు. సరే, ఒకవేళ పవర్ని ప్రొడ్యూస్ చేసినా అది దేనికి వాడతారు? ఎప్పటిలా అప్పుడు టీవీలు, ఏసీలు లేవు కదా అనే సందేహం వస్తుంది. కానీ ఈజిప్టులోని గోడల మీద చిత్రీకరించిన కొన్ని రేఖాచిత్రాలలో మనుషులు ఎలక్ట్రిక్ బల్బు వంటి పరికరాలను పట్టుకున్నట్టు ఉంటుంది. మరొక చిత్రంలో అయితే అచ్చం మనం ఈ కాలంలో వాడే ఒక బల్బు వంటి ఆకారం, దానిలో మెలికలు తిరిగిన ఫిలమెంట్, ఆ బల్బుకి కనెక్ట్ చేయబడిన ఒక వైర్లా ఉండే చిత్రాలు ఉన్నాయి. కొంతమంది చరిత్రకారుల ప్రకారం మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న కరెంట్, అలాగే కొంత టెక్నాలజీ ముందే ఆ కాలంలో కూడా ఉండేదని, కాకపోతే చరిత్రలో అవి కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయని, వాటిని మళ్ళీ మనం ఇప్పుడు తిరిగి కనుక్కుంటున్నామని అంటున్నారు.
ఇంత టెక్నాలజీ పెట్టుకుని మనం కూడా నిర్మించలేని పిరమిడ్లను ఆ కాలంలో నిర్మించగలిగినప్పుడు వాళ్ళు కరెంటు వంటి వాటిని కనిపెట్టలేరా అని ప్రశ్నిస్తున్నారు. సొరంగ మార్గంలోకి వెళ్ళడానికి దారిలో 20 టన్నుల బరువుండే రాళ్లతో ఒక డోర్ని నిర్మించారు. కానీ మనం కేవలం చేతితో జరిపినా కూడా సులభంగా ఆ డోర్ జరిగిపోయేలా ఏర్పాటు చేయడంలోనే వాళ్ళ ప్రతిభ కనబడుతుంది. ఇప్పుడంటే పిరమిడ్ రాళ్లతో కనబడుతుంది, కానీ దీనిని నిర్మించిన కొత్తలో సున్నపు రాయిని పాలిష్ చేయడంతో పిరమిడ్ తెల్లగా మెరిసిపోతూ ఉండేది. సూర్యకాంతి ఈ పిరమిడ్ మీద పడితే ఒక వజ్రంలా ప్రకాశించేదట. ఆ కాంతి కొన్ని మైళ్ళ దూరం వరకు కూడా కనిపించేది. కానీ 1303వ సంవత్సరంలో వచ్చిన ఒక భారీ భూకంపం వలన పిరమిడ్కి ఉండవలసిన సున్నపురాయి పాలిష్ అంతా కూడా పగిలి ఊడిపోయింది. కానీ ఆ నిర్మాణం మాత్రం చెక్కు చెదరలేదు. కైరో దేశానికి చెందిన ఒక ప్రొఫెసర్ ఈక్వినాక్స్ రోజున, ఈక్వినాక్స్ అంటే పగలు రాత్రి సమానంగా ఉండే రోజులన్నమాట, అవి మార్చిలో ఒకరోజు మరియు సెప్టెంబర్లో ఒకరోజు మాత్రమే వస్తాయి. ఇలా సంవత్సరానికి పగలు రాత్రి సరిగ్గా సమానంగా ఉండే రోజులు కేవలం 2 ఉంటాయి. వాటిని ఈక్వినాక్స్ అంటారు. ఈ ప్రొఫెసర్ ఈక్వినాక్స్ ఉన్న రోజున పిరమిడ్ని ఫోటో తీసినప్పుడు ఒక రహస్యం బయటపడింది. మనం అందరం అనుకుంటున్నట్టు పిరమిడ్ 4 ముఖాలతో కాదు, 8 ముఖాలతో ఉండేలా నిర్మించబడిందని తెలిసింది. కానీ క్రింద నుండి నార్మల్గా మనం కంటితో దానిని చూడలేము. కేవలం పిరమిడ్ పైనుండి, అది కూడా ఈక్వినాక్స్ రోజున మాత్రమే గమనించగలం. మనమంటే ఇప్పుడు విమానాల ద్వారా పైనుండి చూడగలుగుతున్నాం, కానీ ఆ సమయంలో ఎటువంటి విమానాలు లేవు. మరి అంత పర్ఫెక్ట్గా 8 ముఖాలతో పిరమిడ్ని ఎలా నిర్మించారనేది మిస్టరీగానే ఉంది. అంతేకాదు, గీజాలో ఉన్న 3 పిరమిడ్లు కూడా రాత్రి సమయంలో మనకు ప్రకాశవంతంగా కనిపించే ఓరియన్ బెల్ట్లోని 3 నక్షత్రాలకు సరిగ్గా సరిపోయేలా నిర్మాణం జరిగిందట. మనం ముందు చెప్పుకున్నట్లు పిరమిడ్లో విడుదలైన పవర్ పిరమిడ్ల పైభాగం నుండి ప్రకాశవంతమైన కాంతి కిరణాలు విడుదలయ్యేవని, వాటిని ఏలియన్స్ మన భూమి మీదకి రావడానికి నావిగేషన్ కోసం ఉపయోగించుకునేవారని, దానికోసమే అసలు పిరమిడ్లను నిర్మించడానికి ఏలియన్స్ సహాయం చేశారని, లేకపోతే ఆ కాలంలో అన్ని టన్నుల బరువున్న రాళ్లతో అంత భారీ నిర్మాణం చేపట్టడం అసాధ్యమని కొంతమంది వాదిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వేల సంవత్సరాల నుండి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను, వాతావరణ పరిస్థితులను, దాడులను తట్టుకుని ఈనాటికి పిరమిడ్లు నిలిచిపోయాయి. 12వ శతాబ్దంలో ఆల్ అజీజ్ అనే ఒక రాజు ఈ పిరమిడ్లను నాశనం చేయాలని ప్రయత్నించాడు. కానీ పిరమిడ్లను కూల్చడం చాలా కష్టం కావడంతో మధ్యలోనే వదిలేశాడు. ఇంగ్లాండ్లో 1311వ సంవత్సరంలో లింకన్ క్యాథీడ్రల్ నిర్మించే వరకు కూడా ఈ గ్రేట్ పిరమిడ్ భూమి మీద మనిషి నిర్మించిన అతి పొడవైన నిర్మాణంగా 3871 సంవత్సరాల పాటు కొనసాగింది. మనం ఈ కాలంలో ఏ చిన్న నిర్మాణం చేయాలన్నా ఎన్నో లెక్కలు, ప్లానింగ్లు ఉపయోగిస్తాం. అలాంటిది అంత భారీ నిర్మాణాన్ని కట్టడానికి ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉపయోగించారో ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఏమైతేనే ఇప్పటికీ అసలు పిరమిడ్లను ఎలా నిర్మించారు, కేవలం రాజుల సమాధులను భద్రపరచడానికే అంత భారీ నిర్మాణం చేపట్టారా, లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలకు ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీలు చెబుతున్నప్పటికీ సరైన సమాధానం అయితే దొరకలేదు. ఏది ఏమైనప్పటికీ ఈ పిరమిడ్ల నిర్మాణంలో వాళ్ళ చరిత్ర శాశ్వతంగా నిలిచిపోవాలనే ఈజిప్షియన్ల తపన మనకు కనబడుతుంది. ఎన్నో శకాలు మారిపోయాయి, రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి, కానీ ఇప్పటికీ పిరమిడ్లు ఆనాటి నాగరికతకు చిహ్నంగా నిలిచిపోయాయి. అందుకే ప్రపంచ వింతల్లో ఒకటిగా గ్రేట్ పిరమిడ్ విరాజిల్లుతుంది.